హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ బజాజ్ చాటర్. సో ఈ వెహికల్ గురించి మనకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో నాగరాజ్ గారు ఉన్నారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ నాగరాజ్. హాయ్ సార్. ఈరోజు మన షోరూంలో ఒక వెహికల్ డెలివరీ అవుతుంది. కస్టమర్ మన వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నారో ఒకసారి కస్టమర్ని అడిగి తన రివ్యూ తీసుకుందాం. రండి. హాయ్ సార్. మార్కెట్లో మనకు చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. కానీ మీరు చేతకే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి లెజెండరీ వెహికల్. చేతక్ ఆ పేరే కాఫీ ఎనఫ్, పేరే ఎనఫ్. ఎలా అంటే మా డాడీ దగ్గర కూడా చేతకుండే, అవి ఇప్పుడు వరకు నడుస్తుంది ఆల్మోస్ట్ 30 years. ఇంకొకటి దీని బిల్ క్వాలిటీ ఐరన్ మెటల్ బాడీ. వేరే ఇప్పుడు దాకా ఏ ఈవీలో మెటల్ బాడీ రాలేదు సార్. ఫినిషింగ్, కంఫర్ట్, రేంజ్, ప్రైస్ అన్నిట్లో కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. టెస్ట్ డ్రైవ్ చేశాను, నచ్చింది, సో డిసైడ్ చేసుకున్నాను. వేరే కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను కానీ అంతా నచ్చలేదు. ఆ ఫినిషింగ్ గ్యాప్స్ ఉన్నాయి అందులో. ఇంకా మార్కెట్లో చూస్తున్నాం వేరే వెహికల్స్లో ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి. ఇదే డిసైడ్ చేసుకున్నాం. కంగ్రాట్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఆర్సీపురం చేతక్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. మన దగ్గర 3 types ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అందులో ఇది బేస్ వేరియంట్ చేతక్ 2901. దీని డీటెయిలింగ్లోకి వెళ్తే ఇది ఫ్రంట్లో వచ్చేసి మనకు ఎలో వీల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ విత్ డ్రమ్ బ్రేక్స్. ఇది వచ్చేసి మన సస్పెన్షన్ అండ్ ఇది వచ్చేసి 2 ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు విత్ పియానో బ్లాక్ ఫినిష్. ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ అండ్ ఫ్రంట్లో మనకు వచ్చేసి ఎల్ఈడి లైటింగ్ ప్రొవైడ్ చేశారు విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ మనం డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి టీఎఫ్టీ కలర్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మీకు రేంజ్ ప్రొవైడ్ చేశారు అండ్ స్పీడోమీటర్, మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకు చూపిస్తారు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకి డిస్ప్లే పైన పోర్ట్రేట్ అయ్యే ఆప్షన్స్, న్యూట్రల్ మోడ్ ఒకటి వస్తుంది, డ్రైవ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనేది చూపిస్తుంది అనమాట. మనకు ఆ మోడ్స్ రావాలంటే ఫస్ట్ మనం బ్రేక్ ప్రెస్ చేసి స్టాండ్ తీసిన తర్వాత వెహికల్ని మనం డ్రైవ్ మోడ్లో వేయాలి. డ్రైవ్ మోడ్ వేసినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే పైన వెహికల్ అనేది రన్నింగ్ కండిషన్లోకి వస్తుంది. డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాం. సో ప్రజెంట్ దీంట్లో మనకి టెక్ ప్యాక్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. టెక్ ప్యాక్ వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు వెహికల్ రివర్స్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనేది మనకి డిస్ప్లే పైన చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లో మనకి వెహికల్ 70 టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది అండ్ ఈకో మోడ్లో స్పీడ్ లిమిట్ ఓన్లీ 50 వరకు ఉంటుంది. సో మనకి దీంట్లో టెక్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. బేస్ వేరియంట్లో మనకు ఆప్షన్స్ అనేవి ఇన్బిల్ట్ రావు. సో టెక్ ప్యాక్లో మీకు ఇది వెహికల్లో రివర్స్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనే ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. జనరల్గా వెహికల్తో పాటు వచ్చేది డ్రైవ్ మోడ్ ఒకటి వస్తుంది. దాంట్లో మీకు స్పీడ్ లిమిట్ 70 వరకు ఉంటుంది. బట్ టెక్ ప్యాక్లో తీసుకునే ఫ్యూచర్స్ తోటి ఏంటంటే మీకు ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ వస్తుంది. ఈకో మోడ్లో వెహికల్ ఓన్లీ 50 స్పీడ్ వరకు వెళ్తుంది. దాని తర్వాత స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేస్తే దాన్ని బట్టి టాప్ స్పీడ్ 70 వరకు వెళ్తుంది. అండ్ దీనికి మీకు ఫ్రంట్లో వచ్చేసి మాన్యువల్ కీ సిస్టమ్ ఆపరేటింగ్ ఇచ్చారనమాట. కీ మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి వెహికల్ ఆన్ అవుతుంది. అండ్ ఫ్రంట్లో మనకు 2 పాకెట్స్ ఇచ్చారు స్పేస్ కోసం. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీకు మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మనం మొబైల్ ఛార్జింగ్ ఇక్కడ పెట్టేసుకొని వెహికల్ ఇక్కడ మనం ఫ్రంట్లో క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హుక్ ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళ కోసం ఫుల్ మెటల్ క్వాలిటీతో పాటు మీకు ఒకటి ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది అండ్ ఫుల్ మెటల్ బాడీ ఉంటుంది వెహికల్. ఒకసారి దీని బూట్ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి 21 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం సీట్ క్లోజ్ చేసుకోవచ్చు, మనకు వైర్ ఏం డ్యామేజ్ అవ్వదు, మనకు ఫుల్ స్పేస్ ఉంటుంది. సో వెహికల్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 6 hours టైం పడుతుంది 0 to 100 ఛార్జ్ అవ్వడానికి. వన్స్ ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీరు ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా వెహికల్ అనేది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మనం నైట్ ఛార్జ్ చేసి పడుకున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వెహికల్ ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత అది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మనం బూట్ స్పేస్ ఓపెన్ చేయడం కోసం ఈ బటన్ని లోపలికి ప్రెస్ చేసి అండ్ ఫ్రంట్కి పుష్ చేయడం వల్ల మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. వెహికల్ వన్స్ ఛార్జ్ పెట్టుకున్న తర్వాత మనం సీట్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి సీట్ క్లోజింగ్ ఆప్షన్ ఉంటుంది. మనకు వైర్ ఏం డ్యామేజ్ అవ్వదన్నమాట. మీకు వెహికల్ టోటల్గా మెటల్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు విత్ పియానో బ్లాక్ ఫినిషింగ్. వెహికల్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లేలో ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హారన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండికేటర్ ఆప్షన్. దీనికి సపరేట్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి మనం వెహికల్ డ్రైవ్ మోడ్లో వేసిన తర్వాతనే మనకి వెహికల్ అనేది లైట్ ఆన్ అవుతుంది.
ఒకసారి వెహికల్ ఆన్ అయిన తర్వాత మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇది హై బీమ్ అండ్ ఇది లో బీమ్. అండ్ ఇక్కడ మీకు డ్రైవ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రైవ్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి వెహికల్ న్యూట్రల్ చేసుకోవచ్చు మనం బటన్ త్రూ. అండ్ తర్వాత వచ్చేసి మీకు రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకు వెహికల్ రివర్స్ కూడా వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎం అనే ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు డిస్ప్లేలో కిలోమీటర్స్ డ్రివెన్ అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ని చూపిస్తుంది అనమాట. ఇది ఇప్పుడు 88.6 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది కదా, అండ్ వన్స్ మనం ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది, ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉందనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఆప్షన్ ఇండికేటర్, రైట్ సైడ్ ఇండికేటర్ రైట్ సైడ్లో ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ లెఫ్ట్ సైడ్. అండ్ దిస్ ఈస్ హౌ వి లాక్ హ్యాండిల్ లాక్. పుష్ చేసి బ్యాక్ సైడ్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది. ఈ బేస్ వేరియంట్ 290 వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1,14,000 అండ్ ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి 99,990. సో దీంట్లో మనకు ఉన్న కలర్ ఆప్షన్స్ 5 కలర్ ఆప్షన్స్ మనకి 5 కలర్ ఆప్షన్స్ ఒకటి రేసింగ్ రెడ్, లైమీ ఎల్లో, సైబర్ వైట్, అజూర్ బ్లూ అండ్ ఇబోనీ బ్లాక్ కలర్ అనే 5 కలర్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇది 290 యొక్క స్పెసిఫికేషన్. దీని తర్వాత అర్బన్ 2043 దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్ వచ్చేసి మీకు ఈ ఆపరేటింగ్ ఉండదు, సెన్సార్ కీస్ అనే ఆప్షన్స్ ఉంటాయి, దీన్ని ఫాప్ కీస్ అంటారు అనమాట. ఇవి 2 ఇస్తారు వెహికల్ తో పాటు. సేమ్ ఫ్రంట్ లో మీకు అలౌవెన్స్ ఉంటుంది అండ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వెహికల్ లో మీకు కంప్లీట్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. దిస్ ఈజ్ గ్రే కలర్ అండ్ దీంట్లో ఇంకా 3 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లో మీకు బటన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. కీ ఆప్షన్ కాకుండా బటన్ ఆపరేటింగ్ వస్తుంది. ఈ బటన్ మనం సింగిల్ ప్రెస్ చేయడం వల్ల మనకు వెహికల్ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కలర్ డిస్ప్లే చూడొచ్చు అనమాట. దీంట్లో మీకు సేమ్ ఆ వెహికల్ లాగానే కిలోమీటర్స్ డ్రివెన్ అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్, న్యూట్రల్ మోడ్, రేంజ్ అండ్ స్పీడోమీటర్, ఇది మొత్తం మీకు కంప్లీట్ 2901 ప్యాటర్న్లోనే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్లో ఈ బటన్ని డబల్ ప్రెస్ చేయడం వల్ల మన వెహికల్ ఆఫ్ అవుతుంది. 1, 2 డబల్ ప్రెస్ చేయడం వల్ల వెహికల్ ఆఫ్ అవుతుంది. అండ్ హ్యాండిల్ ఫుల్ టర్న్ చేసేసి లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనకు హ్యాండిల్ లాక్ కూడా అవుతుంది. సో ఇదంతా ఈ ఫాప్ కీస్ మనకి 3 feet డిస్టెన్స్లో ఉన్నప్పుడే మనకి డిస్ప్లే ఆప్షన్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్లో మీకు గ్లో బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రంట్లో ఇది గ్లో బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇందులో మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొబైల్ ఇక్కడ లాక్ చేసుకోవచ్చు అనమాట, డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మిర్రర్ కిట్ ఉంటుంది, సో టూల్ కిట్ ఉంటుంది ఇక్కడ మీకు ఆప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది. లేడీస్ అయితే మీరు హ్యాండ్ బ్యాగ్స్ అవి క్యారీ చేసుకోవడం కోసం మీకు ఇక్కడ ఓపెన్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేసి మీకు ఇక్కడ హుక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. కవర్స్ కానీ ఏదైనా క్యారీ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు 3 kgs వరకు లిమిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే ఆప్షన్స్కి వచ్చేసి డిస్ప్లేలో మీకు డిస్ప్లే మనం వన్స్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లేలో మీకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి లైట్ ఆప్షన్ ఉంటుంది అండ్ హై బీమ్ లో బీమ్ ఆప్షన్ ఉంటుంది. ఇండికేటర్స్ సేమ్ అండ్ హారన్. ఇట్ సైడ్ వచ్చేసరికి మీకు రివర్స్ మోడ్, ఇక్కడ బటన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. బటన్ సింగిల్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మనకు వెహికల్ బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈస్ ద బూట్ స్పేస్. ఇది కూడా మీకు 21 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది అండ్ సేమ్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి మీకు 4 hours ఫుల్ ఛార్జ్ మీరు ఛార్జ్ పెట్టి ఆప్షన్ కూడా మీకు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెంబర్ ప్లేట్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలో వీల్స్ బ్యాక్ సైడ్ కూడా. అండ్ మీకు ఇట్ సైడ్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు మోటార్ని కూడా విత్ చేతక్ లోగోతో పాటు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ టాప్ బెండ్ క్వాలిటీ, ఫుల్ మెటల్ క్వాలిటీతో పాటే మీకు ఫుట్ రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ వేరియంట్ వచ్చేసి మనకి 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ మెటాలిక్ గ్రే కలర్ అండ్ వచ్చేసి సైబర్ వైట్ కలర్, 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 1,38,000, ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి 1,50,000. చేతక్ షోరూమ్లో ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ వేరియంట్ అనుకుంటున్నారు. టాప్ అండ్ వేరియంట్ మీకు అలౌవెన్స్ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ మాత్రమే స్పెసిఫిక్ గా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను అన్నమాట.
వీటికి కూడా సేమ్ టాప్ కీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కీస్ మన దగ్గర 3 feet డిస్టెన్స్ తోటి మనకి వెహికల్ అనేది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వచ్చేస్తే మనకు ఫుల్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంట్లో కూడా టెక్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టెక్ ప్యాక్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ డిస్ప్లే పైన వచ్చే ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం స్పెసిఫిక్ గా కాల్ మేనేజ్మెంట్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, యాప్ కనెక్టివిటీ, ఈ ఆప్షన్స్ అనేవన్నీ మనం దీంట్లో చూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైనా మ్యాప్ పాయింటింగ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి టర్న్ బై టర్న్ అనేది నావిగేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే, బ్లూటూత్, సెట్టింగ్స్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్ మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ పైనకి ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ వార్నింగ్స్, ఎర్రర్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది. అండ్ 2 వేరియంట్స్ లో లేకుండా ఇందులో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇండికేటర్ సిస్టమ్. ఇప్పుడు మనం ఇండికేటర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఫ్రంట్కి వెళ్ళి చూస్తే మనకి వెహికల్ టర్న్ చేసి అండ్ స్ట్రేట్ చేసిన తర్వాత మనకు ఇండికేటర్స్ అనేవి ఆటో కట్ ఆఫ్ అయిపోతాయి. సెల్ఫ్ క్యాన్సిలింగ్ బ్లింకర్స్ అంటారు. ఈ ఆప్షన్స్ ఓన్లీ మనకి ప్రీమియం వెహికల్స్. అండ్ దీని ఫ్రంట్ గ్లో బాక్స్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ లో సేమ్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వచ్చేసి టూల్ కిట్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకు చార్జర్ ని కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 1 board చార్జర్, 16 amp చార్జర్ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది చార్జర్. అండ్ దీన్ని మనం ఫ్రంట్ లోనే క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ హుక్ ఆప్షన్ ఉంటుంది. 3 kgs వరకు మనం కవర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్ప్లే పైన వచ్చే ఆప్షన్స్ హారన్, లైట్, హై బీమ్, లో బీమ్. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి ఆపరేటింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ డ్రైవ్ మోడ్, ఈకో మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్ళాలి అంటే మన నార్మల్ బ్యాక్ బటన్ ఉంటుంది అనమాట. అండ్ ఏదైనా డిస్ప్లే మనం చేంజ్ చేసుకోవాలి థీమ్ అంటే డిస్ప్లే ఇక్కడ ఆప్షన్స్ థీమ్స్ లో కూడా మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వేరే థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది చేంజ్ అయిపోతుంది. ఈ టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,62,000 ఆన్ రోడ్ ప్రైస్ లో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 1,47,000. ఇందులో వచ్చేసి మీకు 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండ్ హేజల్ గోల్డ్ కలర్ అనే ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. ప్రీమియం వెహికల్ టెక్ ప్యాక్ లో వచ్చే ఆప్షన్స్ మనం ఏంటంటే ఇక్కడ మనం డిస్ప్లేలో పెడతాం అనమాట కస్టమర్స్ కోసం. ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్టెన్స్, కలర్ TFT డిస్ప్లే, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్మెంట్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ ఫుల్ చేతక్ యాప్ కనెక్టివిటీ, సీక్వెన్షియల్ బ్లింకర్స్, ట్రిప్ అండ్ అనాలిసిస్, జియో ఫెన్సింగ్, నోటిఫికేషన్ అలర్ట్ అండ్ డిస్ప్లే థీమ్ చేంజ్. ఈ ఆప్షన్స్ అన్ని అనేవి కూడా మీకు 5,000 రూపీస్లోనే లైఫ్ టైమ్ ఆప్షన్ తోటి మనకి చేతక్ లో లేటెస్ట్ గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి చేతక్ ప్రీమియం వెహికల్ అంటారు, టాప్ అండ్ వేరియంట్. ఇది ప్రీమియం లో బ్లాక్ కలర్. సో ఈ వెహికల్ ఇప్పుడు మనం కస్టమర్ కి డెలివరీ ఇస్తున్నాం. ఇందులో మీరు ఈ యాక్సెసరీస్ ఫిట్టింగ్ అనేది చూడొచ్చు. మనం టాప్ క్వాలిటీ ఉన్న యాక్సెసరీస్ అనేవి కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం. బ్యాక్ సైడ్ వచ్చి చూసినట్టయితే ఇది టాప్ క్వాలిటీ, టాప్ మెటల్ క్వాలిటీతో పాటు మనకు ఫుట్ రెస్ట్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు బయట ఎక్కడ కూడా ఇలాంటి క్వాలిటీ అనేది మీకు దొరకదు అనమాట. అండ్ ఒకసారి మీరు ఇక్కడ దీని మ్యాట్ ఫినిషింగ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ డీటెయిల్ గా. సో ఇది వచ్చేసి మీకు యాక్సెసరీస్ ఫిట్టింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా మీకు ఫుల్ మెటల్ క్వాలిటీతో పాటు వస్తుంది.